వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం మరియు కొడుమూరు నియోజకవర్గ పరిధిలోని దిన్నెదేవరపాడు రోడ్ నందు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్కు 20 లక్షల నిధులతో డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరితారెడ్డి మరియు కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్ల దస్తగిరి. ఈ కార్యక్రమంలో మేయర్ రామయ్య, మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద కుప్పం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అభిమాని అని వారు కొనియాడారు. ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. పద్దెనిమిది వార్డులో నివసిస్తున్న పెద్ద ఆయన సీనియర్ సిటిజన్. ఆయన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆయన స్వయాన జీవితంలో ఆయనది ఐరన్ షాప్ ఉందన్నమాట. దాంట్లో సంపాదించి 101 టొంకాయలు కొడతామని ముక్కుపుడి చేర్చుకున్నారు. ఈరోజు 101 టొంకాయలు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేసుకున్నందుకు గొప్పగా విజయం సాధించిన మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన 101 టంకాయలు గంగమ్మ తల్లికి ప్రదర్శనంగా చేసి ఇక్కడ ముక్కుపుడు తీర్చుకున్నారు. ఈయన మన 18వ వార్డులో ఉండే సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి వీర అభిమాని. ఆయన పేరు చెప్పమ్మా.
సుబ్రహ్మణ్యం ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ కుప్పం టు పేర్నంబట్ బస్సులో తిరిగిన వ్యక్తి, మంచి కుప్పంలో పుట్టి పెరిగిన ఎన్టీ రామారావు గురించి కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా బూనమ్మ గారి గురించి కానీ, ఇంకా నారా లోకేష్ గారి గురించి కానీ అంతా ఆయన వీర అభిమానిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ముక్కుపుడు ఈరోజు తీసుకున్నాడు అనమాట ఆయన. శాంతిపురం మండలం సి బండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహిస్తున్న అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ మంగళవారం కుప్పం ఆర్డీఓ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు చదువుతుండగా నాడు నేడు పథకం ద్వారా గత ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేశారు. అయితే పాఠశాలలకు కేవలం 500 మీటర్ల దూరంలో వైసీపీకి చెందిన ఒక నేత క్వారీ నిర్వహిస్తున్నారని, దీనిపై ఇప్పటికే పాఠశాల పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసిందని అన్నారు. పాఠశాల సమీపంలో సర్వే నెంబర్ 258, 59లో నిర్వహిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. రైతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రైతు రుణమాఫీ రేపటి నుండి అమలవుతుంది. 2 లక్షల రుణమాఫీ అమలవ్వడం పెద్ద సాహసోపేత నిర్ణయం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులను తొలగి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని గుర్తుంచుకోవాలని అన్నారు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని రేపటి నుండి ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రుణమాఫీ రైతన్నలకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తొలగించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య లేకుండా ఉత్సాహంగా వ్యవసాయం చేసేటువంటి అవకాశం కలగాలని ప్రభుత్వం ఆలోచన. మరి ఈ సందర్భంగా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న అంశాన్ని గమనించాలని కోరుతూ రైతన్నులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పొన్నం ప్రభాకర్. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని స్టేజ్ పైన కూర్చోపెడుతున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న చోట ప్రతిపక్ష పార్టీ తరపున ఓడిపోయిన అభ్యర్థిని కూడా స్టేజ్ పైన కూర్చోపెట్టండి. కొత్త సాంప్రదాయాన్ని మీరే తీసుకురండి లేదా కొత్త చట్టంని తీసుకురండి అని అన్నారు. ఈరోజు ప్రతిపక్షం శాసనసభ్యులు ఉన్న దగ్గర ఏ విధంగా అయితే ఓడిపోయిన మీరు స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారో, మీ నియోజకవర్గాలలో కూడా అదే విధంగా మీరు మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అదొక సంప్రదాయాన్ని మీరే తీసుకురండి, లేకపోతే చట్టాన్ని తీసుకురండి. ఓడిపోయిన వాళ్ళు కూడా స్టేజ్ మీద ఉండాలి అని మొట్టమొదటిగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే మొదలు పెట్టండి. ఓడిపోయిన వాళ్ళని కూడా నాతో పాటు పక్కన కూర్చోబెట్టుకుంటాను మీరు మొదలు పెడితే డెఫినెట్ గా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడే కాదు, మొన్న ఈ మధ్య కౌశిక్ రెడ్డి గారు స్కూల్ సంబంధించి ఎంఈఓలను పిలిచి రివ్యూ చేస్తే ఎంఈఓలకి షోకాజ్ నోటీస్ ఇస్తారు డిఈఓ గారు. ఎట్లా పోయినా ఎమ్మెల్యే పిలిస్తే రివ్యూ చేస్తాను. ఇదేక్కడ సంస్కృతి తీసుకొస్తా ఉన్నారు? ఎమ్మెల్యే గారు స్కూల్ సంబంధించిన విషయాలను రివ్యూ చేస్తుంటే దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంఈఓలందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల దాన్ని జిల్లా పరిషత్ మీటింగ్ లో ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది. కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కోవా లక్ష్మి గారు తను ప్రోటోకాల్ పాటించట్లేదని తను కలెక్టర్స్ వాళ్ళని అడిగితే అక్కడ కూడా మమ్మల్ని మా విధులకు ఆటంకం కలిగించారని కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడే మా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారు వారి నియోజకవర్గంలో ఇప్పుడు చెక్కుల పంపిణీ ఉంది. కరెక్ట్ గా 1 గంట ముందు ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చెక్కుల పంపిణీ ఉంది మీరు వచ్చేయండి. అంటే గతంలో ఏముండిందంటే కనీసం జిల్లాకు ఒక మంత్రి ఉండేవాళ్ళు, ఇప్పుడు జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మంత్రిని పెట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరిని ఇన్ఛార్జీలు పెట్టున్నారు. ఇది ఎక్కడ పోతుంది పాలన అనేది ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇక్కడే కాదు, మొన్న రాజశేఖర్ రెడ్డి గారు ఆఫీసర్లను పిలిచి కనీసం డ్రైన్ క్లీన్ చేయండి అంటే కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము, ఇది మా ఇష్టం, మా రాజ్యం, ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు జోగిన్లు శివశక్తులకు జరిగిన అవమానంపై తెలంగాణ శివశక్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ ఏర్పాట్ల విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణం రోజు పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. ఈసారి బోనాల ఉత్సవాలను తమ ఇళ్లలోనే నిర్వహించేందుకు నిర్ణయించామని ప్రకటించారు. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వైండ్ ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత మాకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు. వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి, తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి. అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎవరెవరైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అండ్ చెయ్యి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి, ఎవరున్నారు, బోనం ఉందా. అంతెందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా ఛాతీ మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు. దాన్ని సీసీ ఫుటేజ్ పెట్టమన్నాను, అప్పుడు పెట్టలేదు కదా. ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో. కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి. దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము, దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు, దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు. నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి, సారీ ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు. మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి. మాకు స్పెషల్గా మాలో కూడా వీఐపీల లాగా కన్సిడర్ చేయండి. కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి. ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు, షామియానాలు వేసేస్తారు, ఏడంత్రాల బోనం ఉంటుంది, అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టు. జర్నలిస్టులకు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలి. మీడియా సంస్థలను ఛానళ్లను జర్నలిస్టులను అసభ్యకర భాషతో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జర్నలిస్టులను దూషించడం బాధాకరమని, జర్నలిస్టుల తోకలను కత్తిరిస్తామని అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంపీ విజయసాయిరెడ్డి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ విజయసాయిరెడ్డి ఎంపీ అన్న విషయాన్ని మర్చి కామెంట్లు, తిట్లు, శాపనార్థాలు పెట్టడం బాధాకరం. విలేకరులను వీడావాడా ఎవడు అన్న మాటలు జర్నలిస్టులను బాధించాయి. ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. నా వ్యక్తిత్వాన్ని హననం చేశారని కొన్ని టీవీ ఛానళ్లపై పరువు నష్ట కేసులు వేసి అంతు చూస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులకు చెప్పున్నారా. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టులను మాట్లాడడం జరిగింది కనుక ఈరోజు మేము ఆయన ఏదైతే మాటలు చెప్పాడో వెనక్కి తీసుకొని జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి ప్లాకార్డ్స్ పెట్టుకొని నిరసన తెలియజేస్తున్నాము. కనుక ఇకపైన జర్నలిస్టుల పట్ల ఏ ప్రజాప్రతినిధి కూడా చులకన భావంతో మాట్లాడకుండా, జర్నలిస్టులను చులకనగా చూడకుండా మేము కూడా సమాజంలో ఒక భాగం అనేది గుర్తించాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ తెలియజేస్తున్నాము. కనుక ఇటువంటి కామెంట్స్ భవిష్యత్తులో వైసీపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా సరే అన్ని రాజకీయ పార్టీలకు మేము కేవలం వార్తలు సేకరించే వాళ్ళమే. మేము ఎవరికి విరోధులం కాదు, అలా అని ఎవరికి అతిథులం కాదు. కనుక మమ్మల్ని అందరూ సమానం చూసి మా పట్ల చులకన భావం చూడకుండా మమ్మల్ని గౌరవప్రదంగా స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పేసి మా పట్ల విధేయత చూపాలని, మేము కేవలము ప్రజాప్రతినిధుల పట్ల వార్త సేకరణ విధంగానే చూస్తామే తప్ప వాళ్ళ పట్ల కక్ష సాధింపు ఉన్నది. కనుక జర్నలిస్టుల పట్ల కూడా ప్రజాప్రతినిధులు కక్ష సాధింపు ధోరణి విడనాడాలని, వాళ్ళ పట్ల కించపరిచే వాక్యాలు చేయరాదని చెప్పేసి మేము విజయసాయిరెడ్డి అలాగే గతంలో చేసిన వారికి అందరికీ విన్నవిస్తున్నాము. ఏ పార్టీ వారైనా మాకందరూ సమానమే. కనుక రాజకీయ పార్టీ నాయకులకు మేము విన్నవిస్తున్నాము, మా పట్ల మీరు విధేయత ఉండి మా నుంచి మంచిగా వార్తలు సేకరించి వార్తలు రాయించుకునే విధంగా ఉండాలి తప్ప మీరు ఏదన్నా మీకు అసభ్యంగా ఉంటే మీరు మా పైన కోర్టుకెళ్ళి
మా పైన మీరు కరోనా వస్తే దావం కూడా వేసుకోవడానికి రైట్స్ ఉన్నాయి కనుక ఈ దాడులు ప్రతి దాడులు అనేది మంచి కాబట్టి సమాజానికి కనుక జర్నలిస్టులను కించపరిచే మాటలు కానీ వాళ్ళపై దాడులు కానీ ఇలాంటివి విడనాడాలని చెప్పేసి మేము విజయసాయి రెడ్డి అలాంటి రాజకీయ నాయకులు కోరుతున్నాము. థ్యాంక్ యూ. మా మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళందరికీ సీరియస్ నుంచి ధన్యవాదాలు కోరుతున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఐపీఎస్ బిందు మాధవ్ ఉత్తర్వుల మేరకు అధోని సబ్ డివిజన్ పోలీస్ అధికారి జె శివనారాయణ స్వామి పర్యవేక్షణలో అధోని 1 టౌన్ సిఐ తేజమూర్తి మరియు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మరియు వారి సిబ్బందితో కలిసి అధోని కర్ణాటక మద్యం అక్రమ రవాణాను అరికట్టు నిమిత్తం ఈ రోజు అనగా 16 తారీఖు జూలై 2024వ తేదీ అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే దారిలో బాలకొలను వద్ద ఉదయం 10 గంటలకు వాల్మీకి నగర్కు చెందిన బోయ నాగరాజు మరియు బోయగిరికి చెందిన బోయ శివ కర్ణాటక రాష్ట్రంలోని నగర హలి గ్రామంలోని వైన్ షాప్లో 9 లిక్కర్ బాక్సులను కనుక్కొని వారి యొక్క హీరో కంపెనీకి చెందిన మోటార్ సైకిల్ పైన ఏపీ 21 CC 846 పై పెట్టుకుని తరలిస్తుండగా అధోని టౌన్ నుండి ఎస్వీకి పోయే మార్గం మధ్యలో బాలకొలను వద్ద ముద్దాయిలిద్దరిని ఉదయం 11:45 అరెస్ట్ చేసి అక్రమ రవాణాకు ఉపయోగించిన ఆ వెహికల్ను అలాగే 9 లిక్కర్ బాక్సులను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ తెలపడం జరిగింది. కొంత కర్ణాటక మధ్య కొంచెం తీసుకుంటూ వాటిని కూడా ఫోన్ చేసి ఆదాయంలో చుట్టుపక్కల అమ్మాలని వస్తుండగా పట్టుకోవడం జరిగింది. నా పేరు శ్రీనారాయణ స్వామి, DSP ఆదాయం. తెలంగాణ నయగారగా పేరొందిన ములుగు జిల్లా వాల్చేడు మండలంలోని బోగోత జలపాతం జనసంద్రమైంది. కొండలోంచి జాలువారుతున్న జలం స్వప్తసారాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకరించిపోయారు. హోయల్పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి రమణీయతను ఇమిడించుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పర్యటించిన మంత్రి సీతక్క ప్రసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడదాం, చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడీ కేంద్రాలలో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. గుడ్ 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 మంచిగా పెట్టు. దూరం ఉన్నా ఏమంటుంది మేడం బట్టి గారు కూడా నేను ఇద్దామని అన్నారు. చేయండి అని చెప్పి అదే కదా టైం అంత లోపల
కూర్చోండి అమ్మా, మాట్లాడతారు. చదువుకోండి, రోజు బడికి రావాలి. అంగన్వాడికి వస్తారా? రోజు అంగన్వాడికి రావాలి. థ్యాంక్ యూ మేడం అనండి గట్టిగా. థ్యాంక్ యూ మేడం. గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మంచి ఒరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం. ఒక గుడి లాగా, ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా. ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి. అదే విధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే, మా భవిష్యత్తు మీరైతే, మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి. కాబట్టి మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట వెళ్ళడం అదొక పండగ వాతావరణం. తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని, ప్రైవేట్ స్కూల్ అని, నర్సరీ నుంచే అక్కడికి పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి 2 కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు అమ్మలో ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట, అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది. కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. ₹1,00,000 ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడేంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్. జిల్లా పోలీస్ కార్యాలయంను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇక తనిఖీలలో భాగంగా డిపిఓలోని అన్ని విభాగాల పనితీరు గురించి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. డిపిఓలోని సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్, డయల్ 100 రూమ్, డీసీఆర్బీ ఆర్ముడ్ రిజర్వ్డ్ ఆయుధాల బెలాఫామ్, పోలీస్ క్యాంటీన్, ఫుడ్ కోర్ట్, గ్యాస్ గోడౌన్, జిమ్ సెంటర్, వాటర్ ప్లాంట్ తదితర ప్రాంతాలను జిల్లా ఎస్పీ పరిశీలించి పోలీస్ అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు,
ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పీసీఆర్ సిఏ శివశంకర్, రామయ్య నాయుడు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు ఉన్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ దొరవారి ఉత్తర్వుల మేరకు 16 తారీఖు జూలై 2024 తేదీన చిత్తూరు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వి శ్రీధర్ మరియు కుప్పం రూరల్ సీఐ మలేష్ యాదవ్, గూడుపల్లి ఎస్ఐడి శ్రీనివాస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సాయంత్రం 4:30 కుప్పం మండలం డీకేపల్లి చెరువు వద్ద మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ వద్ద గూడుపల్లి పిఎస్ నందు కర్ణాటక మద్యం అక్రమ రవాణాలో పట్టుబడిన సుమారు 10,582 అక్రమ మద్యం టెట్రా ప్యాకెట్స్ గల సుమారు 4,79,442 రూపాయలు గల కర్ణాటక మద్యంను ధ్వంసం చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.